చూస్తున్నారు కదండి, చాలా మందికి గంట ఏ విధంగా తయారు చేస్తారని తెలియదు కదా. ఆల్రెడీ ఇక్కడైతే గంట అయితే తయారు చేసేసారు. చూస్తున్నారు కదండి, సింహం తల్లలతో పట్టుకున్నట్టు అయితే ఉంది. ఇవి చాలా పెద్ద గంటలు. ఇవి సాధారణంగా ఎక్కడ కానీ తయారు చేయరు, మన అజ్జరం గ్రామంలోనే తయారు చేస్తారు. చూస్తున్నారు కదండి, ఇవి అసలు మనకి ఎక్కడ కూడా కనిపించవు. అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా డెకరేటింగ్ ఐటమ్స్, అంటే ఫ్లవర్ వైజ్లు అంటారు కదా. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని అజ్జరం అనే గ్రామం అయితే వెళ్ళబోతున్నామండి. ఇక్కడ మనకి ఇత్తడి వస్తువులు తయారీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాదాపు 10-15 కుటుంబాల వరకు ఇదే వృత్తిపై ఆధారపడుతూ ఉంటున్నారు. అసలు ఈ ఇత్తడి వస్తువులు ఏ విధంగా తయారు చేస్తారు, వీటి కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఈ రోజు అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి అచ్చు అయితే పోస్తున్నారండి. గంట ఏ విధంగా ఉంటుందో ఆ అచ్చు తీసుకుంటున్నారు. అచ్చు అన్నీ తీసేస్తారండి. బండి తీసిన తర్వాత ఎలా ఉంటాయి ఇప్పుడైతే చూద్దాము. చూస్తున్నారు కదండి, చాలా మందికి గంట ఏ విధంగా తయారు చేస్తారని తెలియదు కదా. ఆల్రెడీ ఇక్కడైతే గంట అయితే తయారు చేసేసారు. దీనికైతే పోత అయితే చెయ్యాలన్నమాట, ఇంకా టైం పడుతుంది. ఇవి వచ్చేసి గిన్నెలు అన్నమాట. చేపల కూరలు వండుతారు కదండి, అవి ఇలా తయారు చేస్తారన్నమాట. మీకు ఏ విధంగా తయారు చేస్తారో, అచ్చులు ఏ విధంగా ఉంటాయి అనేది చూపించము అండి. ఏంటండి ఈ గంట మోడల్ అన్నమాట. ఇలా ఇది మట్టి అండి, మట్టితో అయితే గంట మోడల్ అయితే ఇలా తయారు చేసుకుంటారండి. పోసిన తర్వాత ఏ విధంగా ఉంటాయంటే ఇవి అంటే గంటలు ఈ విధంగా అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి ప్లేట్లు. మనకి ఏంటంటే మెటల్ వచ్చేసి లావాలాగా తయారయ్యేది ఇదే. ఓకే, మనకి ఏంటంటే పైన కవర్ చేయడానికి అయితే మట్టి అయితే కలుపుతున్నారండి. మట్టితో ఇందాకైతే అలిగారు కదా, ఇదైతే లావా కింద అయితే తయారవుతుంది. అదైతే మేము వచ్చేసరికి అయితే ప్రాసెస్ అయితే జరగట్లేదు. తినే ప్లేట్లు అండి, ఇది ఫినిషింగ్ చేసేది ఇదే. చాలా సౌండ్ అయితే వస్తుంది, నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అందుకని మనకి ఫినిషింగ్ అయిన తర్వాత రా ఉంటుంది కదా, ఇది ఇంకా అంద యూజ్ అంటే దేనికన్నా యూజ్ అవుతుందా? యూజ్ అవుతుంది. ఈ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అంట. దానికి ఏంటంటే చాలా షార్ప్గా ఉంటాయి. ఇది ఏ విధంగా పాలిష్ చేస్తారో చూద్దాము. ఏంటంటే చాలా ఫెస్టివల్ అయితే ఉంటాయండి, కాలుతాయి అన్నమాట. టాట్లో ఫినిషింగ్ అయిన తర్వాత అయితే మనకి ఇలా ఉంటాయండి. ఇద్దరు ప్లేట్లు వచ్చేసి డిజైన్ అయితే ఇలా ఉంటుంది. చేస్తారండి మనకి అజ్జరం అనే గ్రామంలో.
చూసారు కదండి, సింపుల్ కళ్ళతో పట్టుకున్నట్టు అయితే ఉంది. ఇవి చాలా పెద్ద గంటలు. ఇవి సాధారణంగా ఎక్కడ కానీ తయారు చేయరు, మన అజ్జరం గ్రామంలోనే తయారు చేస్తారు. ఫినిషింగ్ అవ్వకుండా ఈ విధంగా అయితే ఉంటాయి. తయారైన తర్వాత చాలా లుక్ అయితే వస్తాయండి. ఇవి మనకి అతి పెద్ద గంటలు మాట. ఇవి చాలా దూరాలకి టెంపుల్కి అయితే ఇళ్ళే ఇస్తారు. ఈ గంటలు అంటే ఇవి స్టాండ్స్ మాట. గంటలు ఇప్పుడు ఏ విధంగా హ్యాంగ్ చేశారో అవి స్టాండ్స్ మాట. ఇంకా గంటలు తయారైన తర్వాత ఈ స్టాండ్ల మీద అయితే పెడతారు. ఇదిగోండి ఇలా ఉంటుంది. మనకి ఈ గ్రామంలో ఎక్కడ చూసినా ఇత్తడి షాపులు అనేది ఎక్కువగా కనిపిస్తాయి. వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందనేసి నేను వేరే షాప్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మనకి ప్రతి షాప్లో కూడా చాలా రీజనబుల్గా అయితే వస్తాయండి, ఎందుకంటే ఇక్కడే తయారు చేస్తూ ఉంటారు కాబట్టి. మనం చూస్తారు కదండి, ఇది వచ్చేసి 360 అంట. ఒకటి ఒక కాస్ట్. ఇది వచ్చేసి మనకి 250. ఇవన్నీ ఏంటంటే 380. పెద్దవి చాలా ఉంటాయండి, ఒకటి రెండు కాదు. ఇది వచ్చేసి 190. ఈ పక్కన కూడా చూస్తున్నారు కదండి, ఇవి వచ్చేసి మనకి కుండీలు అంటారు కదా, ఆ టైప్లో మోడల్స్ అయితే ఉన్నాయి. పైన చూస్తున్నారు కదండి, ఇవి అసలు మనకి ఎక్కడ కూడా కనిపించవు, అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా డెకరేటింగ్ ఐటమ్స్, అంటే ఫ్లవర్ వాజులు అంటారు కదా, అవి మాట. ఇవన్నీ వచ్చేసి మనకి చాలా, అంటే మనకి కొన్ని సింబల్స్ చూపిస్తారు కదా, కోతి బొమ్మలో చెడు వెనుక చెడు మాట్లాడుకు, అటువంటివి కూడా ఉన్నాయి. మనకి కాడ నుంచి లేడీలు మొత్తం అన్నీ కూడా, పికాక్స్, మనకి కావాల్సినవి అన్నీ కూడా దొరుకుతాయి. తెలీదు, అంటే తయారు చేస్తారనుకుంటారు కానీ ఇలాంటి మోడల్స్ ఒకే చోట ఉంటాయని తెలియదు. చూద్దాము ఇంకేమేమి ఉన్నాయనేది. ఎంటర్ అవగానే ఇవన్నీ దేవుడి విగ్రహాలు అయితే వరుసనే కనిపిస్తాయండి. ఇవన్నీ కృష్ణుడి బొమ్మల కాడ నుంచి వెంకటేశ్వర స్వామి, మొత్తం ఆల్మోస్ట్ మనకి దేవుడి బొమ్మలు ఏవైనా కూడా ఇక్కడే కనిపిస్తాయి. మనకి అదే కాకుండా ఆర్డర్ ఇచ్చినా కూడా తయారు చేస్తారు. నాట్ ఓన్లీ ఈ షాప్ అయినా కాదు, మొత్తం ఏ షాప్లో అయినా సరే. ఇక్కడ ఏంటంటే మనకి చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఒక ట్రీ, కొత్తగా ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి డెకరేషన్ కింద యూజ్ చేయడానికి. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇంటి దగ్గర డెకరేషన్ పెట్టడానికి చాలా ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో కూడా దీపాలు గట్ట వెలిగించడానికి బాగుంటాయి. మధ్యలో డిఫరెంట్గా మనకి బర్డ్స్ అయితే కనిపిస్తాయి ఈ చెట్టు దగ్గర. చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఒకటి రెండు కాదు, చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ వరుసనే ఇవేంటంటే పేటలో గట్ట దేవుళ్ళు గట్ట పెట్టడానికి ఇలాంటివి అయితే యూజ్ చేస్తారు కదండి. చాలా ఇలాంటివి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. అంటే మొత్తం ఇవి చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి కదా. ఇలాంటివి కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవే. అన్నీ అసలు ఎంత టైం అయినా పట్టేస్తామని ఇవన్నీ తీయడానికి. అంటే యాంటిక్ విగ్రహాలు అండి, మనకి చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అంటే కొంచెం రేర్గా కనిపిస్తుంది కదా, అందుకని మీకు చూపిస్తున్నాను. అగలో మనకి జాతర టైంలో ఎక్కువ యూజ్ చేస్తారు కదా, అవి కూడా ఇక్కడ తయారు చేసి అయితే అమ్ముతారు. ఇవన్నీ కూడా ఇవి, అంటే ఇందులో చిన్న సైజు కాడ నుంచి పెద్ద సైజు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అంతేకాకుండా మనకి చిన్నవి ఇవి ఉంటాయి కదండి, యాలకులు అటువంటి. ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే కుందులు ఉంటాయి కదండి, అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చాలా డిఫరెంట్ అండి ఇవన్నీ కూడా, అంటే రేర్గా కనిపిస్తాయి ఇలాంటివి. అంతేకాదు మనకి ప్లేట్లు ఉంటాయి కదా, దేవుడి పూజ టైంలో మనం ప్లేట్లు యూజ్ చేస్తాం కదా, ఆ ప్లేట్లు కూడా ఇలా ఉంటాయండి. మనకి ఇందులో లాటస్ డిజైన్తో ఉన్నాయి. ఇవన్నీ చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి. చిన్న
ఇవ్వండి, ఇవి కూడా చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉంది. మనకి పికాక్ మోడల్తో అయితే ఉన్నాయి. అందులోనే ఇదొక మోడల్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. అసలు ఈ డిజైన్కే బట్టి తీసేసుకోవచ్చు. ఇది క్లియర్గా అయితే చూస్తాను. ఈ మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇదొక మోడల్. మనకి ఇందులో కూడా ఏంటంటే కొంచెం ఫ్లవర్ డిజైన్ టైప్లో అయితే వచ్చింది. ఇవరకు మనం ఓల్డ్ సినిమాల్లో అయితే చూస్తాం ఇలాంటివి, ఇప్పుడైతే కనిపించట్లేదు. మనం భోజనం ప్లేట్లు చూడండి ఎంత బాగున్నాయో. మధ్య మధ్యలో ఫ్లవర్ డిజైన్ చూడండి యూజ్ చేసేవాడిని. ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంది. ఈ ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడండి, ఒక కమలం షేప్లో అయితే ఉంది, ఫ్లవర్ షేప్లో అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. స్మాల్ కరెంట్ వేస్తాను చూడండి ఎంత బాగుంది. ఇది లైట్ వెయిట్గా ఉంది. కాస్ట్ అయితే మనకి లేదు, అందుకని నేను రివ్యూ చేయట్లేదు. బాక్స్ చూడండి ఎంత బాగుందో, చాలా డిజైన్ అయితే చాలా బాగుంది. 550 అండి. వచ్చి ఇవి శతకోపాలు అంటారు కదా, గుళ్ళో యూజ్ చేస్తారు. అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. ఓకేనా, ఇక్కడే ఉంది. ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది. నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో, చాలా క్యూట్ అయితే ఉంది. మనకి నిజంగా అసలు అంటించినట్టే లేదు, ఇది స్టిక్కరింగ్ అలాగే వచ్చినట్టుంది లేదు కదా. ఇక్కడైతే అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయండి. ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికి పైన ఇలా వచ్చింది. తక్కువగా చిన్నవి కావాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. తర్వాత అన్ని మనకి కావాల్సిన విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. చాలా చిన్న సైజు అన్నమాట ఇవన్నీ చూస్తున్నారు కదండి, చాలా చిన్న సైజు విగ్రహాలు ఇవన్నీ. ఇది వచ్చి దీపం ప్రమిదలు అండి. ఇది చూడండి చాలా ఒక లీస్ మోడల్ లాగా అయితే ఉన్నాయి. ఇవి కూడా చాలా వెయిట్ ఉన్నాయి. ఇందులో కూడా మనకి వెయిట్ తక్కువగా కావాలనుకున్న వాళ్ళు కూడా వీళ్ళకి ఆర్డర్ చెప్తే వీళ్ళే తయారు చేసి అయితే ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒకటే అని కాదండి, చాలా షాపులు అయితే ఉంటాయి. అందరూ ఇదే వృత్తి మీద ఆధారపడుతూ ఉంటారు అన్నమాట.